హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ని మనం పెంచుకోవడానికి, అది కూడా చాలా ఫాస్ట్ గా పెంచుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి, అలాగే ఇమ్యూనిటీ పవర్ ఫుల్ గా పెరగాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం మేము ఇంకా అందించగలుగుతాం. ఫ్రెండ్స్, ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఎక్కడ చూసినా కూడా మనం భయపడే పరిస్థితులే ఎక్కువగా కనపడుతున్నాయి. కారణం ఏంటో మన అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు కావాల్సింది ఇమ్యూనిటీ. ఎస్, ఈ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలంటే వివిధ రకాల బూస్టర్స్ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అలాగే ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం ద్వారా కూడా ఈ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. మరి అలాంటివే మనం ఇక్కడ డాక్టర్ శిల్ప గారు ఇచ్చినటువంటి కొన్ని సూచనల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక రోజుతో పోయేది లేదా ఒక రోజుతో వచ్చేది కాదు. మనం తీసుకునేటటువంటి రోజువారీ జాగ్రత్తలు, రోజువారీ నియమావళి, వీటి ద్వారానే మనకి రోగ నిరోధక శక్తి అనేది మన బాడీలో పెరుగుతుంది. అయితే ఈ రోగ నిరోధక శక్తి కోసం మనం తీసుకోవాల్సినటువంటి నియమాలలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే సమతుల్యమైనటువంటి ఆహారం. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, వైటమిన్స్, మినరల్స్ తో ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, అదేవిధంగా ఐరన్ డెఫిషియన్సీ వాటి నుంచి రక్షించుకోవడానికి ఐరన్ ఫుల్ ఉన్నటువంటి ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి డెఫిషియన్సీ, ఇలాంటి వాటి అన్నిటికీ సంబంధించి మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించాలి. మన బాడీలో ఖచ్చితంగా మంచి వైటమిన్ డి లెవెల్స్ అలాగే B12 లెవెల్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ అవ్వాలి. రక్తహీనత అనేది అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి నియమాల్లో మనం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, నిద్ర కూడా 8 to 10 hours వరకు మనం నిద్రపోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి నియమాలు. ఫ్రెండ్స్, నిద్ర అంటే 8 to 10 hours పడుకోమన్నారు కదా, అలా పడుకోవడమేనా? కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా లేవకుండా నిద్రపోవాలి. అంటే మధ్యలో లేవడం, స్ట్రెస్తో ఉండడం, అదేవిధంగా నిద్రలేమి ప్రాబ్లమ్స్తో బాధపడటం, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ను తగ్గించేస్తాయి. కాబట్టి మీరు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగుంటుంది. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనది స్థూలకాయం. స్థూలకాయం లాంటి సమస్యలు ఉండకూడదు. ఎందుకంటే స్థూలకాయం లాంటి సమస్యలతో పాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైతే మనం ఆహార నియమాలు పాటిస్తామో, ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకుంటాము, ఎలాగ మంచి నిద్ర టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటామో, అలాగే వ్యాయామం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ వ్యాయామం వల్లనే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల రక్త సరఫరా బాగా జరుగుతుంది. యోగా లాంటివి చేస్తే, మెడిటేషన్ లాంటివి చేస్తే మానసికంగా కూడా చాలా సంతులంగా ఉంటాం. ఇవే కాకుండా వ్యాయామం వల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. మెంటల్ స్ట్రెస్ లేకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. వీటితో పాటు మంచి హార్మోన్స్, సెరోటోనిన్ అని, ఎండోర్ఫిన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవటం జరుగుతుంది. వాటితో ఫీల్ వెల్ బీయింగ్ అనేది మనకి బాగుంది అనే ఫీల్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకి మనం హుషారుగా అనిపిస్తాం, హెల్తీగా అనిపిస్తాం. అండ్ ఫ్రెండ్స్, సో మంచి ఇమ్యూనిటీ కోసం మంచి ఆహారము, మంచి ఎక్సర్సైజ్, మంచి నిద్ర అనేవి చాలా ముఖ్యం. ఇవి కనుక ఒక మనిషి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా వారి ఇమ్యూనిటీ పవర్ అనేది సూపర్గా ఉంటుంది. అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఆహార నియమాల్లో కూడా చాలా రకాలైనటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అది మన స్పైస్ బాస్కెట్ అంటాము. ఏదైతే ఇంట్లో మనం కిచెన్లో ఉన్నటువంటి అవైలబుల్ ఐటమ్స్తో మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునేటటువంటి పసుపు, తేనె, అల్లం, వెల్లుల్లి, అదేవిధంగా మనం తీసుకునే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇంట్లో తయారు చేసే కషాయము, రసము, వీటితో ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లోకల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఫైట్ చేస్తూ ఉంటాయి. మనం తీసుకునేటటువంటి ఆహారంలో తేనె కూడా ఇంక్లూడ్ చేసుకుంటే దాంతో కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. ములగాకు అంటే మీకు తెలుసు కదా, మునగ చెట్టు, ములక్కాయల చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకు.
ఆ ఆకుని మీరు పప్పులో వేసుకుని తినొచ్చు, లేదా కూర ఊరికే తీసుకొచ్చుకొని దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకుని ఉత్తి ఆకుల్ని మనం తోటకూర వేపుడు చేసుకున్నట్టు వేపుడు చేసుకుని తినొచ్చు. అలాగే ఇన్ కేస్ ఒకవేళ మీరు జ్యూస్లా తీసుకోవాలంటే జ్యూస్లా తీసుకోవచ్చు. జ్యూస్లా తాగలేమండి అనుకుంటే మీరు చక్కగా ఒక వాటర్ పోసుకుని దాంట్లో ఈ ఆకులన్నీ వేసేసుకుని కషాయం లాగా, అంటే జస్ట్ దాన్ని ఒక జ్యూస్ లాగా ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ లాగా తయారు చేసుకుని తీసుకోవచ్చు అనమాట. అలాగే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా మనం బేసిక్ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా తల్లి పాలు తీసుకునే పిల్లల ఇమ్యూనిటీ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తరచుగా కోల్డ్ కాఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రావు. అందుకే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కోసమే మెటర్నిటీ లీవ్ అనేది మన దేశంలో 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఎన్ని నెలలు వీలైతే, ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు తల్లి పాలు బిడ్డకి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ జీవితాంతం పనికొచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కోల్డ్ కాఫ్ ఫీవర్స్ లాంటి వాటికి అసలు వారు చాలా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా రకాల పద్ధతులతో మనం పెంచుకోవచ్చు. అది యోగా, మంచి వాకింగ్ రెజిమ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, మనం వీటన్నిటి ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆహార నియమాలలో కూడా చిన్న చిన్న ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక మనం మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, వెస్టరైజేషన్ ఆఫ్ ఫుడ్ ద్వారా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. సో వాటిని మనం అవాయిడ్ చేస్తూ, బయట కంట్రీస్ ఫుడ్ని మనం అవాయిడ్ చేస్తూ, మన సోషల్ ఫుడ్ కానప్పుడు మనం తీసుకోకుండా మన ఇమ్యూన్ మెకానిజంని మన చేతితో మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో ఇండియన్ ఫుడ్ ఏదైతే, అంటే మనకు లోకల్ ఫుడ్ ఏదైతే మనం అలవాటు పడి ఉంటామో దాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వెస్టర్నైజ్డ్ ఫుడ్ని తక్కువగా తీసుకుంటూ ఉండండి. అప్పుడు మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవరైనా వెస్ట్రన్ ఫుడ్ అలవాటు అవుతుందో వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్స్ చాలా వరకు చెప్తున్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. వెస్టర్నైజేషన్ ఆఫ్ కల్చర్ అనేది లేకుండా సోషల్ ఫుడ్స్ ఏవైతే మనం రెగ్యులర్గా ఏదైతే తీసుకుంటామో, మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, అదే పులిహోర, అలాగే పప్పు అన్నము, చారన్నము, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఫుడ్. ఇప్పుడు పులిహోర అన్నారు, దాంట్లో ఏముంటుంది అంటే సిట్రస్, నిమ్మకాయ లేదా చింతపండు ఇవి వాడతాం కాబట్టి సిట్రిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే వైటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అది బాగా పోరాడే శక్తిని ఎక్కువగా మన బాడీకి ఇస్తుంది. ఇలా మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ సైన్స్ అనేది కలిసే ఉంటుంది కాబట్టి మన లోకల్ ఫుడ్ అనేది మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఇమ్యూన్ మెకానిజం స్ట్రెంగ్తన్ చేసేలాగా ఉన్నటువంటి ఫుడ్స్ అని చెప్పడం జరిగింది. ఏ కాలంలో మనకు దొరికే పళ్ళు, ఆ కూరగాయలు, అంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే మనకి ఆ సీజన్కి తగ్గట్టుగా ఖచ్చితంగా మనకు ఇమ్యూనిటీ పెరిగేటటువంటి ఫుడ్గా దాన్ని మనం పరిగణించవచ్చు. ఏ పండగకైనా సరే మనం తీసుకునేటటువంటి ప్రతి ఆహారంలో కూడా మనకి ఒక సిగ్నిఫికెన్స్ అనేది కనపడుతుంది కాబట్టి దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మంచి నిద్ర మెయింటైన్ చేయడం చాలా అవసరం ఫ్రెండ్స్. మధ్యకాలంలో సోషల్ మీడియాకి బాగా ఎక్స్పోజ్ అయిపోయి ఎక్కువసేపు రాత్రంతా కూర్చుని మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, స్క్రీన్స్ చూడటం వల్ల చాలా వరకు స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది. నిద్రలేమి ప్రాబ్లం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో చూసారు కదా, ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవడం ద్వారా మనం చక్కగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో. అండ్ అదేవిధంగా ఈజీ ఇమ్యూనిటీ బూస్టర్ ఏది అంటే మునగాకుని మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఈజీ వే ఏంటంటే చక్కగా తెచ్చుకోండి, కషాయం కాసేసుకొని తాగేసేయండి. చాలా తొందరగా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. హనీ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద ఇమ్యూనిటీ లెవెల్ ఇంక్రీజింగ్. ఇవన్నీ కూడా డాక్టర్స్ చెప్తున్నాయనండి, మేము చెప్తున్నాయి కాదు. మాకు అంతర్జాలంలో దొరికిన ప్రతి సమాచారాన్ని మీకు మేము విశదీకరించి అందిస్తున్నాం, అంతేకాని మా సొంతగా మేమైతే ఏది చెప్పట్లేదు. అండ్ అదేవిధంగా మీరు కూడా పాటించే ముందు ఒక్కసారి ప్రతిదాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించుకొని ఇది ఓకే, మీరు చెప్పింది కరెక్టే, దీన్ని చేయటం ద్వారా మనకి యూజ్ ఉంటుంది అనిపిస్తేనే మీరు కూడా వీటిని ఫాలో అవుతారని. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏ ఫుడ్స్లో మనకు దొరుకుతాయో, ఏ వైటమిన్స్ ఉంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుందో. సో ఇమ్యూనిటీ బూస్టింగ్కి సంబంధించినటువంటి ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చాలా చాలా ఉపయోగకరం. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.